మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ని కోహినూర్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత అత్యంత విలువైనటువంటి వజ్రంగా చెప్పే కోహినూర్ డైమండ్ ఆంధ్రప్రదేశ్లోనే దొరికింది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొల్లూరు మైన్స్లో ఈ కోహినూర్ వజ్రం దొరికింది. కోహినూరే కాదు, ఇంకా హోప్ డైమండ్ లాంటివి చాలా ఇంపార్టెంట్ ప్రపంచ చరిత్రలో టాప్ 5 డైమండ్స్ అనుకునేటువంటి వాటిలో 3 వజ్రాలు ఆంధ్రప్రదేశ్లో దొరికింది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో గోల్డ్ మైన్ ఆఫ్ ఇండియాగా కూడా ఆంధ్రప్రదేశ్ని పిలవబోతున్నారు. అంటే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి విన్నాం కదా, రాబోయే రోజుల్లో జేజీఎఫ్ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ చూడబోతున్నాం. ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అంటే ప్రారంభోత్సవం. ఆ ఫ్యాక్టరీ నుంచి అక్కడ ఉత్పాదకత మొదలు కాబోతుంది. ఇది చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే భారతదేశంలో బంగారు నిల్వలు ఉన్నది చాలా తక్కువ. ఇప్పుడు అందులో కూడా ఒక ప్రైవేట్ గోల్డ్ ఫీల్డ్గా, అతిపెద్ద గోల్డ్ ఫీల్డ్గా జొన్నగిరిని డిఫైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటిది. దేశంలోనే మొదటి భారీ ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ కింద చెప్తున్నారు. అంటే గోల్డ్ ఎలా అయితే మనం బొగ్గు తవ్వి తీస్తున్నారో సింగరేణి బంగారం అని చెప్తున్నాం కదా, అసలు బంగారమే పడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అది ఇక్కడ టాపిక్. జొన్నగిరి అనేటువంటి ప్లేస్లో భూమి లోపల పెద్ద ఎత్తున బంగారు నిల్వలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. దాన్ని పైన రకరకాల అధ్యయనాలు చేసినాక కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థలు, ప్రైవేట్ కంపెనీ జియో మైసూర్ అనేటువంటి సంస్థ దీన్ని టేకప్ చేసి దాదాపు గత 7-8 ఏళ్లుగా అన్వేషణలు కొనసాగించింది. ఈ ప్రయోగాలు, పరిశోధనలు అన్నీ కూడా ఫలించి దాదాపు 50 టన్నుల బంగారం అక్కడ ఉన్నట్టుగా తేలింది. 50 టన్నుల బంగారం అంటే మామూలు విషయం కాదు. ఈ మైనింగ్ ప్రాసెస్ ఇప్పుడు అఫీషియల్గా తీయబోతున్నారు అనమాట. భూమి లోపల నుంచి, భూగర్భంలోంచి దీన్ని తీసి శుద్ధి చేసి బంగారంగా మారుస్తారు. ఆ ప్రక్రియకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూన్ 24వ తేదీన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. జియో మైసూర్ సర్వీసెస్ ఈ సంస్థ ఇక్కడ టేకప్ చేసిందనమాట. జొన్నగిరి, రామగిరి, ఎర్రగుడి అనేటువంటి ఏరియాస్లో ఇక్కడ పెద్ద ఎత్తున బంగారు నిల్వలు ఉన్నట్టుగా పరిశోధనల్లో తేలింది. ఒకసారి చూద్దాం. ఇది జియో మైసూర్ అఫీషియల్ వెబ్సైటు. ఒకసారి జాగ్రఫీ పరంగా కూడా ముందు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూస్తే కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా, లేదా ప్రజెంట్ విభజిత కర్నూలు జిల్లా. నంద్యాల అటుపక్కకు పోయింది, కర్నూలు ఇటుపక్కకు. ఇది కర్నూలు పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం అన్నమాట. ఈ ప్లేస్లో ఇప్పుడు పెద్ద ఎత్తున మైనింగ్ జరగబోతుంది. ఎర్రగుడి దగ్గర చూడండి, ఇక్కడ ఎర్రగుడి ఈ ఏరియాలో అనమాట. జొన్నగిరి, ఎర్రగుడి పక్కన ఉన్నటువంటి ఏరియాల్లోనే మొత్తం మైనింగ్ జరగబోతుంది. ఈ మైనింగ్కి సంబంధించి ఎర్రగుడి, రామగిరి, ఎర్రగుడి, జొన్నగిరి మొత్తం పెట్టుబడి 400 కోట్ల రూపాయలు పెట్టారు. భూమి లోపల ఉన్నటువంటి నిల్వలు చూస్తే 50 టన్నుల వరకు బంగారం దొరుకుతుందని అంచనా వేశారు. సంవత్సరానికి 1 టన్ను బంగారం అంటే 1000 కిలోల బంగారాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఇక్కడ స్థానికంగా యువతకి అవకాశాలు దొరుకుతాయి. అలానే భారతదేశానికి బంగారు గనిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం మనం అంతా కూడా దిగుమతులు చేసుకుంటూనే ఉంటాం. ఎక్కువ మనం దిగుమతులు చేసేటువంటి బంగారంతో పోలిస్తే 1 టన్ను పెద్ద ఎక్కువ కావచ్చు, కానీ కాకపోవచ్చు, కానీ అది కూడా ఒక ఇంపాక్ట్ చూపించబోయేటువంటి పరిశ్రమ అవుతుంది. సంవత్సరానికి టన్ను చప్పును తీస్తే 50 టన్నుల బంగారం నిల్వలు ఉంటే కనీసం 50 సంవత్సరాల పాటు ఈ మైనింగ్ యాక్టివిటీ జొన్నగిరిలో ప్రాసెస్లో ఉంటుంది. గతంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ దాదాపు 70 సంవత్సరాల వరకు వెలికి తీసినటువంటి చరిత్ర ఉంది. తర్వాత అక్కడ దొరికేటువంటి బంగారంలో నాణ్యత లేకపోవడం, వెలికి తీయడానికి అయ్యేటువంటి ఖర్చు పెరగడం వల్ల గోల్డ్ ఫీల్డ్ మూసేశారు. కాబట్టి ఎక్కడైనా కానీ ఒక నిధి భూమి లోపల ఉన్నప్పుడు ఎంత నిధి ఉందో అంతవరకే తవ్వి తీయగలుగుతాం, అంతకంటే ఎక్కువ పుట్టుకు రాదు అది. కాబట్టి సహజ సంపద అనేది అందులో నిక్షిప్తమై ఉంటుంది, మనం వెలికి తీస్తూ ఉంటాం. సో అదే క్రమంలో ఇక్కడ బంగారం వెలికి తీసేందుకు జరిగినటువంటి ఏర్పాట్లు. ఇది జియో మైసూర్ అఫీషియల్ వెబ్సైటు. మైనింగ్ ప్రాసెస్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అక్కడ జరిగినాయి. జొన్నగిరి ప్లాంట్కి సంబంధించి కానీ ఆ చుట్టుపక్కల ఇది కూడా ఓపెన్ కాస్ట్ మైనింగ్ లాగే జరుగుతుంది అనమాట. ఏదో భూగర్భంలోకి వెళ్ళి చేసేటువంటి మైనింగ్ కాదు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రిజర్వ్ ప్రాంతాల కింద చేశారు, నోటిఫై చేశారు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉపాధి మార్గాలు పెంచే విధంగా అవకాశాలు కల్పిస్తున్నారు. జియో మైసూర్ సంస్థ భారతదేశంలో మైనింగ్ చేయబోతున్నటువంటి మొదటి ప్రైవేటు సంస్థగా చరిత్రలోకి ఎక్కబోతుంది. ఇది ఆధునిక భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో అన్ని ప్రాసెస్లు, అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇక ఆంధ్రప్రదేశ్కి ఇది కొంగు బంగారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జియో మైసూర్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున
ఖనిజ సంపదలు వెలికి తీసేటువంటి విషయంలో మైనింగ్ యాక్టివిటీలోనే పెద్ద ఎత్తున అనుభవం ఉన్నటువంటి సంస్థ. రకరకాల మినరల్స్ ప్రాసెస్లో వీటన్నిటిలో కూడా ఈ సంస్థకి అనుభవం ఉంది. జొన్నగిరి గురించి స్పెషల్గా మనం చెప్పాలనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ వెబ్సైట్లో పెట్టారు. ఓవర్ నెక్స్ట్ 8 to 10 years, Jonnagiri project is one of the most well-developed construction-ready gold projects in the country, offering strong cash flows over next 8 to 10 years. ఓపెన్ పిట్ మైనింగ్ అంటే ఓపెన్ కాస్టింగ్ అంటాం కదా, ఆ టైప్లోనే ఓపెన్గానే చేసేటువంటిది అనమాట ఇది. సో అండ్ సింపుల్ మెటలర్జీ దట్ గోల్డ్ ఓర్ మేక్ దిస్ ప్రాజెక్ట్ హైలీ ప్రాఫిటబుల్. ముడి బంగారాన్ని వెలికి తీయడం వల్ల ఈ ప్రాజెక్టు చాలా ప్రాఫిటబుల్ బిజినెస్గా మారుతుందని చెప్పని ఆ సంస్థ ఆశిస్తుంది అనమాట. సో అందులో భాగంగానే ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా ఇచ్చారు. గతంలో ఎంతకాలం నుంచి ఎర్రగుడికి సంబంధించినటువంటి హిస్టరీ లాగా ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కడెక్కడ మైనింగ్ చేశారు, ఏం చేశారు, దానికి సంబంధించినటువంటి మ్యాప్స్, ఏరియాస్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ప్లేస్ అనమాట. సో మొత్తం మీద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్టిఫై చేసింది. రకరకాలుగా ఇందులో వెలికి తీసినటువంటి బంగారాన్ని వివిధ దశల్లో ప్రాసెస్ చేసి టెస్ట్ చేసి ఫైనల్గా మేలిమి బంగారం వస్తుంది అనేటువంటి అంచనాకు వచ్చిన తర్వాతే ప్రైవేట్ మైనింగ్ కంపెనీకి ఈ పర్మిషన్ ఇచ్చారు. 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ మైనింగ్ యాక్టివిటీని జియో మైసూర్ సంస్థ ప్రారంభించింది. 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అఫీషియల్గా యాక్టివిటీ మొదలవుతుంది. సంవత్సరానికి 1000 కిలోల బంగారం అంటే 1 టన్ను బంగారాన్ని వెలికి తీసే దిశగా ఇక్కడ ఉన్నటువంటి జొన్నగిరి మైన్స్, జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలోనే ఒక ఇంపార్టెంట్ స్పాట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంస్థ గతంలో కూడా పెట్టుబడులు పెట్టేటువంటి క్రమంలో పరిశోధనలు జరిగేటువంటి సందర్భంగా నిధుల సమీకరణ కోసం స్టాక్ మార్కెట్కి వివిధ రూపాల్లో ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా మనం డిస్కషన్ చేసాం. అన్ని దశలు దాటి ఫైనల్ యాక్టివిటీ అనమాట, ఫైనల్గా ప్రొడక్షన్ యాక్టివిటీలోకి జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ రాబోతుంది. 24 జూన్ 2026 ముహూర్తాన్ని నిర్ణయించారు.